ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. ఈ రోజు బషీరాబాద్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర మాట్లాడలేకపోవడము, మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈ రోజు మనకు స్థానికంగా మాట్లాడలేకపోవడము చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. ఈ రోజు మనస్తాపానికి గురై చెప్తా ఉన్నా. ఇంతకు ఈ రోజు రైలు సమస్య కొరకై మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న మీడియా మిత్రులు అందరూ రావాలి, దయచేసి రావాలి. మీడియా మిత్రులు అందరూ కూడా మా యొక్క సమస్యను గత సంవత్సరంలో 25 రోజులు బషీరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిచి కూడా మాట్లాడడానికి పోవడం చాలా దురదృష్టకరం. నేను చెప్తా ఉన్నా, జ్ఞాపకం చేసుకోవాలి. రాజకీయ నాయకులు ఏకతాటిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, ఏకతాటిగా లేకపోతే అభివృద్ధి చెందదు. రంజిత్ అన్న, మీరు గతంలో ఇచ్చిన మాటగా మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. మేము మీకేదైనా కానీ కావాల్సి అడుగుతామేమో, మీరు ఏ విధంగా అయితే గెలుస్తారో మేము కూడా చూస్తామని తెలుస్తా ఉన్నాం. నేను చెప్తే ఈ రోజు ఒక సామాన్య మానవునికి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన మన యొక్క కార్యకర్తలు, మన యొక్క ఉన్న నాయకులే ఈ యొక్క నిదర్శనము. ఈ విధంగా అయితే బషీరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనమే ఆలోచన చేయాలి. మనం ఎవరికి ఓటేయాలో మనం నిర్ణయించుకొని ఓటేయాలి. ఇటువంటి నాయకులకు ఓటేసి గెలిపిస్తే మనకు ప్రతిరోజు అవమానమే అని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి, ఎంపీ రంజిత్ రెడ్డి అన్న డౌన్ డౌన్, ఎంపీ రంజిత్ రెడ్డి అన్న ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, జై భారత్. రంజిత్ రెడ్డి గారు బషీరాబాద్ కు తన క్యాన్వాసింగ్ పరంగా రావడం జరిగింది. అదే విధంగా ఆయన క్యాన్వాసింగ్ చేస్తున్న సమయంలో మా యొక్క సమస్యలు, బాధలు తనతో చెప్పడం చేద్దామని మాకు పిలిపించి పేరు చెప్పి జయరామాచారి పైకి రావాలి మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క స్టేజ్ పై పిలిపించి కూడా అవమానపరిచి ఈ ఉన్న రాజకీయ నాయకులే, లోకల్ ఎంపీపీ సభ్యులు, అక్కడ ఉన్న జడ్పీటీసీలు, మళ్ళా ఈ ఉన్న సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు, నేను యావత్ బషీరాబాద్ లోపల అన్ని పార్టీలను కలిపి 25 రోజులు రైలు కొరకు నిరసన చేస్తే ఈ రోజున మన యొక్క సమస్యను ఎంపీ ద్వారా అడిగి ఆయన కూడా గతంలో